నేను నా కాలు నేను బ్లేడ్ సార్, టోటల్ బ్లేడ్ అయినాగా బస్ ఎక్కేదానికి వచ్చినాము దూరం నుంచి. ఈ వచ్చి ఈ ఒక కాలు తాపం మీద పెట్టినా, ఒక కాలు రోడ్డు పైన ఉంది. ఈ స్పీడ్గా ఎక్కలేను నేను. అతను డ్రైవర్ మూవ్ చేస్తానే నేను గట్టిగా అరిస్తే నా కొడుకు వచ్చేసి గట్టిగా అరిచి నిలబెడితే అతను దుబారుగా మాట్లాడాడు, వీడి దుబారుగా మాట్లాడాడు, ఇద్దరు దుబారుగా మాట్లాడుకున్న తర్వాత అది అందరితో పోనీ అనుకోకుండా అతను కొంచెం దూరం అయి మళ్ళీ స్టాప్ చేసి రాండ్రా కిందకి చూసుకుందాం అంటాడు, గలాట పెట్టుకున్నాడు. ఆడ జరిగింది విషయం అది. నమస్తే సార్, నా పేరు కే హేమవర్ధన్. ఈయన మా నాన్న, మా అమ్మ, మా ఆంటీ గారు. మేము 7వ తేదీ మార్నింగ్ ఉదయం దువ్వూరు బస్ స్టాప్లో కడప బస్ కోసం వెయిట్ చేస్తుండగా ఆలగడ్డ నుంచి మైదుకూరు పోయే బస్సు వచ్చింది. మాతో పాటు ఒక 10-15 మంది ప్యాసింజర్లు ఉన్నారు బస్ స్టాప్లో. మేము బస్సు ఎక్కే ప్రయత్నం చేయగా మా అమ్మ, మా వైఫ్ ఫస్ట్ బస్సు ఎక్కేశారు. మా నాన్న సార్, మా నాన్నకు 60 years పైన ఉంటాయి. మా నాన్న కంప్లీట్లీ టోటలీ బ్లైండ్ సార్. అందులో తలలో బ్లడ్ క్లాట్ అయింది, కొంచెం న్యూరో ప్రాబ్లం ఉంది, ఎక్కువ ఫాస్ట్గా నడచలేడు, ఏదైనా చిన్న చేస్తారు. మేము నాన్నని బస్సు ఎక్కిస్తూ ఉంటే 2వ తాపు మీద నిలబడుకొని నాన్నతో పాటు ఇంకా వెనకాల 5 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బస్సు ఎక్కుతూ ఉండగానే బస్ మూమెంట్ ఇచ్చేసినాడు. నాన్న బస్సులో నుంచి కిందికి జారిపోతాడు టాప్ పైన నుంచి. మేము బస్సు సైడ్కి కొట్టి బస్సు ఆపండి అయ్యా, ఏందయ్యా బస్సు కదిలిస్తే ఎట్లా, మనుషులు టైర్ కింద పట్టి చచ్చిపోతే ఎట్లా, ఎవరిది పరిస్థితి అనడంతో ఆ బస్ డ్రైవర్ ఉండగా ఒకటేసారి సడన్గా పైకి లేసి మీకేమన్నా కళ్ళు దిగినాయా అది ఇదని తప్పుగా మాట్లాడి బస్సు ఎక్కడ లేకుండా దిగేయండి, మా సాగు కోసం వస్తారు మీరంతా అన్నట్టు తప్పుగా మాట్లాడతారు. మా నాన్న బ్లైండ్ అని చెప్పినా కూడా మీ నాన్న బ్లైండ్ అయితే మేమేం చేయాలా అన్నట్టు మా నాన్నని కూడా కించపరిచి మాట్లాడతాడు. అంతటితో వాగ్వాదం జరిగి మళ్ళీ గుడిపాడు స్టేషన్ వచ్చేసరికి ఇంకా 2 ముసలోళ్ళు ఒక 5 మంది ప్యాసింజర్లు ఎక్కుతా అంటే మళ్ళీ అట్లా దుర్భాషలు ఆడతాడు. అందరు సావడానికి పొద్దున్నే మా బస్సు ఎక్కుతున్నారు, మా బస్సు దొరికిందా సావడానికి, ఈ నా కొడుకులు అంతా ఫ్రీ బస్ పెట్టినారు అది ఇది అని చెప్పి గవర్నమెంట్ కూడా తప్పుగా మాట్లాడతాడు. గుడిపాడు బైపాస్ ఎక్కిన వెంటనే బస్సు ఆపేసి టోటల్గా బస్సు ఆపేసి డ్రైవర్ కిందికి దిగి ఇక్కడ గేట్ ప్యాసింజర్లు ఎక్కే గేట్ దగ్గరికి వచ్చి కిందికి దిగి రారా నా కొడక లంజా కొడక అని నన్ను మా ఫ్యామిలీని తప్పుగా మాట్లాడి దిగిరా ఇప్పుడు చూసుకుందాం అన్నట్లు తప్పుగా మాట్లాడతారు సార్ ఆయన. మా నాయన్ని కూడా మళ్ళీ అట్లా తప్పుగా మాట్లాడడంతో మేము కింది దిగి నా కాలర్ పట్టుకొని ఇట్లా మెడపట్టు పట్టుకోవడంతో నాకు ఎన్ని గోర్లు గీసుకుపోతాయి, నా షర్టు మొత్తం చినిగిపోతాయి సార్, నన్ను గుంతలోకి లాక్కొని పోతారు. ఇదిగోండి సార్, నా షర్టు మొత్తం చినిగిపోతుంది, కొత్త షర్ట్ అంతా చినిగిపోతుంది సార్, గుంతలో లాక్కొని పోతారు. అట్లా గుంతలో లాక్కొని పోవడంతో నన్ను అట్లే రాళ్ళపైకి తోవేశాడు ఇసిరి. తోసేయడంతో నా చెయ్యి కూడా ఫ్రాక్చర్ అవుతుంది సార్. నేను రిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నా 2 days. నాకు దెబ్బ తగులుతుంది, అతనికి తోసుకోవడంలో అతనికి దెబ్బ తగులుతుంది సార్. మొత్తం మళ్ళీ మా అమ్మోళ్ళు మా నాన్నోళ్ళు వచ్చి ఆపడానికి ట్రై చేస్తున్నా, ప్యాసింజర్లు వచ్చి ఆపడానికి ట్రై చేస్తున్నా, ఎవరు మాట వినకుండా ఆయన తిడుతూనే ఉన్నాడు, అడుస్తూనే ఉన్నాడు, గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో ఏమైందంటే అంతా యూనియన్ అంతా కలిసి డ్రైవర్లు అంతా కలిసి తప్పు మొత్తం ప్యాసింజర్లదే ఉన్నట్టు మాది తప్పు ఫ్రేమ్ చేస్తున్నారు. మాకేం యూనియన్లు మా పార్టీలు లేవు కదా సార్, మాకు వచ్చి ఇట్లా రోడ్లపైకి ఎక్కి మేము మాట్లాడడానికి. వాళ్ళకంతా యూనియన్లు ఉన్నాయి కాబట్టి 1కి 2 చేసి తప్పుగా అంతా మాట్లాడుతున్నారు. నేను డ్రైవర్లు అందరిని అయితే తప్పు ఏం పట్టడం లేదు, ఈ డ్రైవర్ ఒక్కడి విషయంలో మాత్రమే ఇలా జరిగింది. అతను బస్సు ఆపి రారా లంజా కొడక నన్ను మా ఫ్యామిలీని తిట్టకుంటే, మా నాన్నని బ్లైండ్ పర్సన్ అని చెప్పినా కూడా ఆయనను కూడా తిట్టకుంటే, బుడ్డోడని ఆయన అవమానించకుంటే నేను ఎట్లా రియాక్ట్ కాకుండా ఉంటాను సార్. మా నాయన మా అమ్మ ఒక కొడుకుగా మా అమ్మ మా నాన్నని ఇట్లా తప్పుగా మాట్లాడితే నేను రియాక్ట్ అయినా, నాతో పాటు ఇంకా 5-6 ప్యాసింజర్లు దిగి 5-6 ప్యాసింజర్లు రియాక్ట్ అవుతారు. అట్లనే ఇప్పుడు వాళ్ళందరూ రోడ్లపై ధర్నాలు ఎక్కి అతను వచ్చి ఏం చెప్తున్నాడు, సార్ బస్సు దిగండి సార్ అని మర్యాదగా చెప్పినా అని చెప్తున్నాడు. సార్ అని మర్యాదగా చెప్తే మేమెందుకు వాళ్ళపైకి పోయి గొడవ పడాల్సిన అవసరం మేమేముందినా? మేము ఇంతవరకు పుట్టినప్పటి నుంచి మాకేం లగ్జరీగా కార్లలో తిరిగింది, మాకు బెంజ్ కార్లు ఆడి కార్లు ఏం లేవు. 25 సంవత్సరాల నుంచి మేమంతా ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ చేసే వాళ్ళమే. ఇంతవరకు మాకు ఏ పొద్దు ఇట్లాంటి డ్రైవర్గా ఏం గొడవలు జరిగింది లేదు, ఏం జరిగింది లేదు. కేవలం ఈ డ్రైవర్ మమ్మల్ని తిట్టడం వల్ల, అరచడం వల్లనే ఇట్లా జరిగింది. మాతో ఉండే ప్యాసింజర్లు కూడా అట్లనే చెప్పినారు. మొత్తం కంప్లీట్గా ఉండే వాళ్ళందరూ మా సాగు కోరుకోవడానికి నువ్వెవర్రా అని చెప్పి తోటి ప్యాసింజర్లు కూడా రియాక్ట్ అయినారు. ఆ కండక్టర్ మేడం పొమ్మంటే వెళ్ళాలి, ఆగమంటే ఆగాల బస్ మామూలుగా. కండక్టర్ మేడం చెప్పకముందే కదిలేస్తున్నారు. కండక్టర్ మేడం అసలు ఏం మాట్లాడడంలే. ఏం మేడం మీరు కూడా మాట్లాడచ్చు కదా, మీరు పో అనకముందే ఆయన వెళ్తున్నారు కదా మేడం, ప్యాసింజర్లు ఎక్కుతున్నారు కదా మేడం ఇక్కడ అంటే, నాకేం తెలియదు బాబు, వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అన్నట్టు కండక్టర్ మేడం కూడా మాట్లాడుతుంది సార్.
మా తరపు నుంచి ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మాకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో గలీజ్గా కామెంట్లు పెడతారు, నిజం ఏందో తెలుసుకోకుండా. ఫస్ట్ డ్రైవర్లను ఎట్లా కొడతారు, తాగుబోతు నా కొడుకులు, అమ్మా నాయనకు పుట్టిన నా కొడుకులు గలీజ్గా మాట్లాడుతున్నారు సార్. ఎవరంటే వాళ్ళు అర్లీ మార్నింగ్ 7 o'clockకి బస్సు ఎక్కినాం మేము. 7 o'clock నుంచి అక్కడ ఉన్నాం బస్ స్టాప్లో. 7:55 అట్లా బస్సు వచ్చింది. అంత మార్నింగ్ ఎవరు సార్ తాగి బస్సు ఎక్కేది? ఇది చెట్టగా కామెంట్లు పెట్టే వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంకా నంద్యాల సోషల్ మీడియా వాళ్ళైతే ఎవరెవరో కొట్టిన వీడియోల్ని మార్ఫింగ్ చేసి నేను కొట్టినట్టు అది నేనన్నట్టు వీడియో క్రియేట్ చేసి వాళ్ళు సోషల్ మీడియాలో వదులుతున్నారు. నువ్వు ఆర్టీసీ డ్రైవర్ని కొట్టినావు నా కొడక, నీకుంది అన్నట్టు కింద డాట్లు పెట్టి తప్పుడుగా మాట్లాడుతున్నారు వాళ్ళంతా. ప్రతి ఒక్క సోషల్ మీడియాలో నిజం ఏందో తెలుసుకోకుండా ఫస్ట్ మాట్లాడుతున్నారు సార్. మేమందరం రోడ్డుపైకి ఎక్కలేము కాబట్టి ఈ వీడియోలన్నీ చూసినాక మాకు ఇంకా ఇంట్లో ఉండబుద్ధి కాక మేము కూడా అందరం మీడియా వైపు వచ్చి మేము చెప్తున్నాం సార్, తప్పు ఇది మాది కాదు, అతని వైపుదే తప్పు ఉందని చెప్పి. అందరూ ఒకసారి అందరూ ఇది గుర్తించాలి. అందరూ ప్రజలందరూ చూసే వాళ్ళందరూ బాగా గమనించండి. మాదైతే ఎటువంటి తప్పు లేదు. ఆ బస్ డ్రైవర్ అతను బస్సు దిగి వచ్చి మా అమ్మ మా నాన్నని మమ్మల్ని దుర్భాషలు ఆడడంతో మాత్రమే ఇలా జరిగింది. లేదంటే మాకు అసలు అవసరమే లేదు. అతనికి మాకు పాత కక్షలు ఏమీ లేవు. అతను ఎవరో మాకు తెలియదు. ఆ బస్సు ఎక్కడం కూడా మేము ఫస్ట్ టైమే సార్. అందరూ ఇది గుర్తించాలి. మెయిన్గా సోషల్ మీడియాలో ఆ మార్ఫింగ్ వీడియోస్, ఎవరో కొట్టిన వీడియోస్ నేనన్నట్టుగా పెట్టినారు చూడండి. వాళ్ళు కనుక ఆ మార్ఫింగ్ వీడియోస్ తీయకుంటే నేను ఖచ్చితంగా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా కంప్లైంట్ పెడతాను సార్. ఆ గ్రూప్ల పైన అందరిపైన కంప్లైంట్లు పెడతాను. దయచేసి నిజం తెలుసుకోకుండా ఎవరు సోషల్ మీడియాలో తప్పుడుగా వార్తలు పెట్టద్దండి. ఇద్దరి పక్క నిజం తెలిసిన తర్వాతే ఈ వార్తలన్నీ మీరు చేయండి. దయచేసి మీ అందరి రిక్వెస్ట్ నేను అదే చేసుకుంటున్నాను. తప్పుడు ప్రచారాలు అయితే చేయొద్దండి. ఎవరైనా కూడా ఈ సోషల్ మీడియాను చూసే నమ్మేది 10 మంది ప్రజలు. ఇప్పట్లో ఈ సోషల్ మీడియా వల్లనే ఏదైనా నలుగురికి చేరాలంటే అట్లాంటిది మీరే బాధ్యతగా అందరికీ నిజం ఏందో తెలియజేయాలని కోరుతున్నాను. మేము ఏది కూడా తప్పుడు ప్రచారాలు అయితే ప్లీజ్ చేయొద్దండి. ఆ మార్ఫుడ్ వీడియోస్ అయితే అస్సలుగా చేయొద్దండి. ఇంకా కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఫస్ట్ ఇది గ్రహించండి. మీరు కూడా మాలాంటి ప్యాసింజర్లే, దుర్భాషలు అయితే ఆడద్దండి ఎవరిని. ఇది మాకు జరిగిన వాస్తవం. అయితే నాకు చేయి ఇరిగింది, దెబ్బలు తగిలినాయి, దవడలో కూడా దెబ్బ తగిలింది, లోపల గాయం తగిలింది. మేము రిమ్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీ రాపించాము. మాకు కూడా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము అందరి తరఫున. మాకు కూడా కొంచెం అందరు ఫేవర్ చేసి మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాము.